బట్ వస్తున్న విమర్శలు మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నుమాన్ గారు ఏం చెప్తున్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ ప్యానెల్ మెంబర్స్ ఆ రకంగా అండ్ ద వ్యూవర్స్ as well. సో ఏదైతే మనము ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మండే అండ్ ట్యూస్డే 8th and 9th ఎస్పెషల్లీ ఏదైతే మనకి బయట దేశాల నుంచి వచ్చినటువంటి డిప్లొమాట్స్ కానివ్వండి, మనకి కావాల్సినటువంటి ఇన్వెస్టర్స్ కానివ్వండి, వారు ఇక్కడ ఎంఓయూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అది పబ్లిక్కి అవైలబుల్గా ఉంది. వారు వెళ్ళి అక్కడ చూడొచ్చు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఈ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చిందో, ఈ విజన్ ఏదైతే తీసుకొచ్చిందో దానిని ఎలా మనం దాన్ని సాకారం చేయబోతున్నామో అక్కడికి వెళ్తే వారికి అర్థమవుతున్నది. నేను ఒకటి విషయం చెప్పదలుచుకుంటానండి. తెలంగాణ రాష్ట్రం అనేది అతి పిన్న రాష్ట్రం, అంటే చాలా యంగ్ స్టేట్గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. 2034లో $1 trillion ఎకానమీ, 2047లో $3 trillion ఎకానమీ మేము సాధిస్తామని చెప్పేసి ఒక లక్ష్యంతో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. దానికి కావాల్సినటువంటి స్టేజెస్ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్స్ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ ఏంటివి అని చెప్పేసి నిన్న ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. దానిని నిష్ణాతులు అనేటువంటి దువ్వూరి గారు కానివ్వండి, రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, టోనీ బ్లేయర్ కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఆనంద్ మహీంద్రా గారు కానివ్వండి, వీరందరూ మేనిఫెస్ట్ చేస్తూ స్టాంప్ కొడుతూ తెలంగాణ స్వర్గధామంగా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చాలా సేఫ్గా ఉంటుంది, చాలా గ్రోత్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు నిన్న స్టాంప్ కొట్టినటువంటి తరుణం. మనం ఏదైతే నేను మీకు చెప్పదలుచుకుంటున్నానో, తెలంగాణ గ్లోబల్ సమిట్ $3 trillion ఎకానమీ 2047 అంటే 100 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. కాబట్టి మేము ఈ లక్ష్యంతో పోతున్నామని చెప్పదలుచుకుంటున్నాను. దీనిని తెలంగాణని, భౌగోళిక తెలంగాణని 3 కింద డివైడ్ చేయడం జరిగింది. ఒక్క రీజియన్ వచ్చేసేసి కోర్ క్యూర్ ఎసెన్షియల్లీ విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ కోర్ అర్బన్ ఎకానమీ అని చెప్పేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీలో కానివ్వండి, మనకి ఇటు పక్కన ఉన్నటువంటి నానక్రామ్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కోకాపేట కానివ్వండి, ఇక్కడ ఐటీ పార్క్స్ ఏదైతే ఉన్నాయో, ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చినటువంటి రీజియన్ ని క్యూర్ అనే రీజియన్ కింద తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీకు రేడియల్ రింగ్ రోడ్ RRR ఏదైతే వచ్చిందో, రీజనల్ రింగ్ రోడ్ వరకు దాదాపు 360 కిలోమీటర్లు ఉంటుందండి. దీనిని మనము వీఆర్ కాలింగ్ దిస్ essentially cure and peri-urban అని చెప్పేసి. Peri-urban is nothing but semi-urban. It is a mix of urban as well as a rural. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి, మనకు కావాల్సినటువంటి లాజిస్టికల్ హబ్స్ రాబోతున్నాయి. అమెజాన్ కానివ్వండి, వీరి యొక్క హబ్స్ ఈ రీజియన్స్ లో రాబోతున్నది. దాని తర్వాత మీకు కావాల్సినటువంటి రూరల్ ఎకానమీ, అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అంటే అగ్రిటెక్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఫారెస్ట్ బేస్డ్ ఎకానమీ ఏదైతే మన ప్రోడక్ట్ అక్కడి నుంచి వస్తుందో, టింబర్ కానివ్వండి, వీటి యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ రీజియన్ లో రాబోతున్నది. సరౌండింగ్ విత్ నేబరింగ్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వీటి యొక్క బార్డర్స్ ఆఫ్ తెలంగాణ ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తూ మేము ప్లాన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది ఒక విజన్, మేము ఇక్కడ విజన్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. ప్లీజ్ allow me 2 minutes. ఈ రోజు తెలంగాణలో $245 billion ఎకానమీ ఈ రోజు తెలంగాణలో ఉంది. మనకి $1 trillion ఎకానమీ 2034 కి చేరాలి అని అంటే 8 to 9% ఆఫ్ గ్రోత్ ఉండాలా. 8 to 9% ఆఫ్ గ్రోత్ పెద్ద విషయం కాదండి. 100% చేకూరాలి అని అంటే మనం ఇక్కడ గవర్నెన్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఇన్వెస్టర్స్ ఎవరైతే వారి ఇక్కడికి వస్తున్నారో వారికి ఇన్వెస్ట్ చేసే విధంగా వారికి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్సీఆర్ కానివ్వండి, కింద ఉన్నటువంటి బెంగళూరు కానివ్వండి, కంజెషన్ వల్ల, ల్యాండ్ బ్యాంక్ లేకపోవడం వల్ల వారు ఎక్స్పాండ్ కాలేకపోతున్నారు. హైదరాబాద్ ఎక్కడైతే మనకి ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ అని తీసుకున్నామో, 30,000 ఎకరాలలో మీరు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ యు ఆర్ గోయింగ్ టు సీ. నేను ఒకటి చెప్పదలుచుకుంటానండి, $3 trillion ఎకానమీకి వీఆర్ కమింగ్ విత్ 3 pillars అండి.
త్రీ పిల్లర్స్ అండి. వన్ ఈజ్ ఎకానమిక్ గ్రోత్ ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఇన్నోవేటివ్ హబ్ అని చెప్తున్నామండి. అంటే ఎసెన్షియల్లీ మనకి కావాల్సినటువంటి స్కూల్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దాంతో పాటు ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నామండి. ఇంక్లూజివ్ గ్రోత్ ఇస్ నథింగ్ బట్ విమెన్ కానివ్వండి, యూత్ కానివ్వండి, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ అయితే ముందుకెళ్తున్నామో అది. నెంబర్ 3 సస్టైనబుల్ గ్రోత్. సస్టైనబుల్ గ్రోత్ ఈ రోజు మీరు చూస్తే only not in India, but across the globe, carbon emissions వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏ రకంగా అయితే ఇబ్బందులు కలుగుతున్నదో దానిని నెట్ జీరో అని అంటారండి. అంటే కార్బన్ ఎమిషన్స్ ఏదైతే వస్తున్నాయో వాటికి కావాల్సినటువంటి కట్ ఆఫ్ చేయడానికి, దానిని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి సిటీ ఫ్యూచర్ సిటీ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ప్రతిపక్షాలు మా మీద విమర్శలు చేయొచ్చు, ఇబ్బంది లేదు. మేము ఈ రోజు 12 సంవత్సరాలు అయిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం మాదిరిగా ఈ రోజు బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసేసి ఈరోజు తెలంగాణలో పెడుతున్నారండి. 2654 ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చారండి. 4000 ఇన్విటేషన్స్ పంపిస్తే అంటే అది దాదాపు 60-70%. ఒకటి నుమాన్ గారు, సో నిమాన్ గారు పాయింట్ ఏంటంటే, ఎస్ గ్లోబల్ సమ్మిట్ జరగడం, 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకోవడం చాలా బాగుంది, జరగాలని కోరుకుందాం, అన్ని గ్రౌండ్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 2024లో గతంలో దావోస్ సమావేశానికి పోయి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. అప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్ కూడా జరిగింది. అప్పుడు కేటీఆర్ పోయినప్పుడు ఇంతే తెచ్చారు, మేము అంతకు మించి తెచ్చామని చెప్పేసి ఒక పెద్ద వార్ జరిగింది. సో దాంట్లో 2,000 ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అవి ఎంతవరకు గ్రౌండ్ అయింది అన్నది ఓ ప్రశ్న ఇవాళ కనిపిస్తోంది. తో పాటు ఏ గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగింది 2024లో సెప్టెంబర్లో, ఐ థింక్ 2 months బ్యాక్, 2-3 months, సారీ 2024లో 1 year బ్యాక్ సేమ్ ఇదే సీజన్ లో జరిగింది. ఏ సమ్మిట్ జరిగింది, ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, దాంట్లో ఎంత గ్రౌండ్ అయింది అనేది ఇంకొక క్వశ్చన్. 2025లో కూడా ఈ సంవత్సరంలో జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది, దావోస్లో జరిగింది సమావేశం. సో దానికి కూడా మీరు వెళ్ళడం జరిగింది, ప్రభుత్వం తరపున మంత్రులు వెళ్ళడం జరిగింది. సో దాంట్లో జరిగినటువంటి పెట్టుబడుల్లో ఎంత గ్రౌండ్ అయింది. సో ఆల్మోస్ట్ 16 కంపెనీలతోటి మేము ఎంఓయూలు చేసుకున్నాం, 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం అని చెప్పేసి హైదరాబాద్ మొత్తం కూడా భారీ ఫ్లెక్సీలు పెట్టారు. సో వాటిలో గ్రౌండ్ ఎంత అయింది? సో వాటిలో గ్రౌండ్ ఎంత అయిందంటే 5 లక్షల కోట్లలో ఎంత అవుతుంది అన్నది ప్రధానంగా కొంత క్లారిటీ వస్తుంది. లేదంటే ఇదంతా హంబక్ కావచ్చు, ఇదంతా ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు కేవలం రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారా అన్నది మాట్లా. ఈవెన్ ఏపీలో కూడా జరిగింది, సిఐఏ భాగస్వామ్య సదస్సు రీసెంట్ జరిగింది, 13 లక్షల కోట్లతోటి పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి. జరగచ్చు, లక్షల కోట్ల రూపాయలు పేపర్లో ఎన్నైనా పెట్టచ్చు, బట్ గ్రౌండ్ ఎంత వరకు అయింది, గతంలో ఏం గ్రౌండ్ చూపించారు, ఇప్పుడు ఈ గ్రౌండ్ ఎందుకు నమ్మాలా, ఈ సమ్మిట్ ఎందుకు నమ్మాలా అన్నదే ప్రశ్న. వారు ఎక్స్పాండ్ చేయదలుచుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఎక్స్పాండ్ చేస్తారండి. ఇట్ టేక్స్ 1.5 years అండి. అక్కడ నుంచి మనకు కావాల్సినటువంటి ల్యాండ్ అప్రూవల్స్ కోసం వారు మనకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ కావాలో, ఇక్కడ టీజీఐఏసీ నుంచి మనకి ల్యాండ్ బ్యాంక్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుందండి. దాని తర్వాత అది సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో జరుగుతుందండి. దాని తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత యూ విల్ సీ ద యాక్చువల్ సెటప్. ఆ సెటప్ అనేది ఇక్కడికి యూనిట్స్ ఇక్కడికి వస్తాయి, దాని తర్వాత జాబ్ క్రియేషన్ జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. అంటే మీరు దాదాపు ఇది స్టార్ట్ అవ్వడానికి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వ్యవధి దీనికి కావాల్సింది జరుగుతుంది, రైట్ ఫ్రమ్ ఇనిషియేషన్ ఆల్ ద వే అప్ టు కంప్లీషన్. నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటండి, మీరు ఏదైతే మా మీద విమర్శ చేస్తున్నారో, ఈ రోజు హరీష్ రావు గారు పెద్దలు ఏదైతే విమర్శ చేస్తున్నారో ఓపెన్ గా ప్రెస్ లో వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఏమని చెప్పేసి ఎన్ని మీరు కన్వర్ట్ చేయగలిగారు అని చెప్పేసి. నేను అదే ప్రశ్న వారిని అడుగుతున్నానండి. 10 సంవత్సరాలు మిత్రమా, వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారు 560 MOU సిగ్నేచర్ చేయడం జరిగింది. దావోస్ కు వెళ్ళి కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ వారు 560 MOUs have signed. దాంట్లో 10% కూడా 10 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ గా కన్వర్ట్ చేయలేకపోయినారు. మేము వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మీరు చూసుకున్నటువంటి ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీరు చూసుకున్నటువంటి
ఫాక్స్కాన్ పెండింగ్ లో ఉంటే దానిని మేము కన్వర్ట్ చేసినాము. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేము 16,000 కోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ని మేము తీసుకురాగలిగినాము. అంటే దానిని ఒక ఫాలో అప్ చేస్తూ చేయాల్సి వస్తుంది. ఇస్రో కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, వారి యొక్క యూనిట్స్ ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ ఈ రోజు ల్యాండ్ అయినాయి అవి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను, వారితో మాకు కంపారిజన్ లేదండి. వీఆర్ competing with the globe. We are not competing with any other city. We are not competing with the opposition. మేము తెలంగాణని చాలా క్లియర్ గా ఉన్నాము. ముఖ్యమంత్రి వర్యులు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరు స్థాపించారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బీసీ సంక్షేమం అని చెప్పేసి, ఎస్సీ సంక్షేమం అని చెప్పేసి, ఎస్టీ సంక్షేమం అని చెప్పేసి, గురుకులాలు అని చెప్పేసి, మైనారిటీస్ అని చెప్పేసి వివిధ రకాలుగా సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని డివైడ్ చేస్తూ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్ ని పెట్టారు. అవి కాకుండా ఈ రోజు పెట్టారు కానీ బడ్జెట్లు పెట్టట్లేదు కదా. బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, మైనార్టీ సంక్షేమానికి డిక్లరేషన్ లో బడ్జెట్లు పెట్టారు, కానీ అవి గ్రౌండ్ అవ్వట్లేదు, వాటిలో కూడా బడ్జెట్ రావట్లేదు. వెల్ఫేర్ ఐల్ కమ్ ఇన్ లేటర్ స్టేజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నదో 100 స్కూల్స్, 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అంటే 119 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్కూల్ రాబోతున్నది. ఒక్కొక్క స్కూల్ 25 ఎకరాలలో. దాంతో పాటు యూనివర్సిటీ. మీకు ఒక విషయం చెప్తాను సార్, ఎడ్యుకేషన్ లో ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, కానీ రియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దొరకడం లేదు. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకువచ్చేసేసి ఆనంద్ మహీంద్రా గారిని దాన్ని హెడ్ చేస్తూ